సన్సెట్ వ్యూ పాయింట్ ఇది. తర్వాత మన దగ్గర స్టేకి డబ్బులు లేకపోతే ఇక్కడే అండి, టెంపుల్ ముందే ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం పడుకోవచ్చు అంట. చూసుకుంటే ఈ రోజే అనమాట మనది మొదటి రోజు హంపీలో. సో ఇప్పుడు మనం సాయంత్రం చూడటానికి పోతున్నామండి. హంపీలో ఇక్కడ ఓల్డ్ బజార్ ఉంటది. సో సాయంత్రం అక్కడ మార్కెట్ ఉంటది. అది ప్లస్ ఇప్పుడు మెయిన్ గా మనం చూసుకుంటే హంపీలో ఫస్ట్ చూడాల్సిన ప్రదేశం విరూపాక్ష టెంపుల్. ఆ తర్వాత దాని పక్కనే ఉంటదండి హేమకోట. సో ఫస్ట్ మనం డైరెక్ట్ గా హేమకోట దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు దగ్గర టైం 6 కానొస్తుంది. సన్సెట్ ఉంటదండి, చాలా బాగుంటది. సో సన్సెట్ చూసేసి తర్వాత టెంపుల్ చూసేసి ఆ తర్వాత మనం ఈ నైట్ లైఫ్ ని చూద్దాము, హంపీలో ఎలా ఉంటది ఏంటి అనేసి. సో వెళ్దాం పదండి. మనం ఇప్పుడు ఉన్నాము హిమకుంట దగ్గర. సో హిమకుంట దగ్గర ఈ గణేష్ టెంపుల్ ఉందండి. దీన్ని శిష్టకుంట అని పిలుస్తారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర చూడండి 6 అవటానికి వస్తుంది. సన్సెట్ నా పైన మీకు కొండ కనపడుతుంది కదా, అక్కడ సన్సెట్ చాలా బాగుంటది. ఒక్కసారి ఈ టెంపుల్ ని చూసుకొని పైకి వెళ్దాం పదండి. ఈ గణేశుడిని శశివేకాలు గణేశుడు అంటారు. శశివేకాలు అంటే ఆవగింజ కన్నడంలో. ఆ బొమ్మ చూడటానికి అలాగే ఉంటుందని ఆ పేరు వచ్చింది. నిజానికి ఆ బొమ్మను 1506లో ఒక వర్తకుడు నిర్మించాడు, అప్పటి రాజు జ్ఞాపకార్థం. దాని స్టమక్ చుట్టూ ఒక పాము ఉంటుంది. ఎక్కువ తిన్నప్పుడు పొట్ట పగిలిపోకుండాలని వినాయకుడు అలా చేశాడని ఒక కథ. హేమకూట పర్వతం పైనున్న పాత ఆలయాల సమూహంలో అదొక భాగం. విజయనగర సామ్రాజ్యపు కట్టడాల నైపుణ్యాన్ని చూపిస్తుంది. హేమకూట పర్వతం పైనున్న ఆలయాలను ఒకరు అని కాదు, వేర్వేరు కాలాల్లో వివిధ రాజులు వర్తకులు నిర్మించారు. కొన్ని ఆలయాలు అయితే విజయనగర సామ్రాజ్యం ఏర్పడక ముందు, అంటే 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు ఉన్న కాలంలో కట్టారు. సన్సెట్ వ్యూ పాయింట్ ఇది హిమకుంట పైన. సో వెళ్ళి చూద్దాం. ఇప్పుడున్నాను హిమకుంట పైన సన్సెట్ పాయింట్ దగ్గర. సో మీరు నా బ్యాక్ ఎండ్ లో చూసుకోవచ్చు సన్సెట్ ఎలా అవుతుందో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రాపర్ గా ఈ సన్సెట్ ని తర్వాత విరూపాక్ష టెంపుల్ ని క్లియర్ గా చూపిస్తాను. సో ఎలా ఉంది వ్యూ ఇక్కడ నుంచి? చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ప్రాపర్ సన్సెట్ ని టైం ల్యాబ్స్ పెట్టి ప్రాపర్ గా చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. సో చూసుకోవచ్చు, ఇంక అయిపోయింది. ఇటు కిందికి వెళ్తే మనకి గుడి ఉంటది. వెళ్దాం పదండి విరూపాక్ష గుడికి. ఇక్కడ నుంచి వ్యూస్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో. ఈ రాళ్ళు ఏంట్రా బాబు, ఇంత పెద్దగా ఉన్నాయి. అదేదో అలా నిలబడ్డా చూడండి, మొత్తం ఊరు పైకి వెళ్ళటానికి రెడీలో ఉన్నట్టు. సో ఇలా ఉంది ఇక్కడ వైబు. సో కిందికి వెళ్దాం. అయితే ఈ కొండపైన ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే సుమారు 3 డజన్ల కట్టడాలుంటాయి. వీటిలో కొన్ని విజయనగర సామ్రాజ్యం ఏర్పడక ముందువి, మరికొన్ని ఆ తర్వాత కాలానివి. ప్రధానంగా ఇవన్నీ శివుడికి అంకితం చేసినవి. అయితే అక్కడ మనకు 3 గర్భగుడులు ఉండే మాదిరి ఆలయాలు, అలాగే పిరమిడ్ ఆకారంలో శిఖరాలుండే ఆలయాలు కనిపిస్తాయి. శశివేకాలు గణేశ, కడలేకాలు గణేశ బొమ్మలు కూడా ఈ కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. మూల విరూపాక్ష ఆలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఈ విరూపాక్ష టెంపుల్ కి చూడండి, సైడ్ అంతా ఎంత పెద్ద గోడ కట్టారో. చాలా పెద్ద గోడ, ఎవరు అసలు దాటకుండా అంత పెద్ద గోడ కట్టేశారు. కనపడుతుంది కదా, ఇదంతా టెంపుల్. అయితే ఈ కనపడుతుంది కదా, ఇదంతా మెయిన్ హంపి ఊరు. అంతే, చాలా చిన్నది అండి, కొంచెమే ఊరు. సో ఫస్ట్ టెంపుల్లోకి వెళ్దాం. ఈ టెంపుల్ చూపిస్తాను చూడండి. వెళ్ళాలంటే ఇక్కడ చెప్పులు వదలాలి. సో చెప్పులు వదిలేసాము. సో గుడి లోపలికి వెళ్దాము, చూద్దాం. ఇప్పుడు ఈ విరూపాక్ష గుడి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. దీనికి 7వ శతాబ్దం నుండి చరిత్ర ఉంది. మొదట్లో చిన్నగా ఉన్న ఆలయాన్ని విజయనగర రాజులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు ఎంతో అభివృద్ధి చేశారు. ఆ గుడి లోపలికి వెళ్తుంటే కనిపించే ఏనుగు పేరు లక్ష్మి. అది ఎంతో సాధువైనది, భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. విరూపాక్ష ఆలయానికి ప్రాముఖ్యత ఏమిటంటే, హంపీలోని అన్ని దేవాలయాలు దండయాత్రల్లో పాడైపోయినా ఇది మాత్రం అలా మిగిలిపోయి నిత్య పూజలు అందుకుంటోంది. విజయనగర
సామ్రాజ్యపు శిల్పకళా వైభవానికి నిదర్శనం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించబడింది. మరి అటువంటి గొప్ప ఆలయాన్ని సందర్శించకుండా ఎలా ఉంటారు? అందుకే అందరూ హంపికి వెళ్ళినప్పుడు ఈ గుడిని చూస్తారు. విరూపాక్ష గుడిలో ప్రధాన దైవం విరూపాక్షుడు, అంటే శివుడు అన్నమాట. ఆయనతో పాటు ఆయన భార్యలైన పంపాదేవి, భువనేశ్వరి దేవిల గుడులు కూడా ఉంటాయి. అలాగే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామి వారికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది. గుడి లోపల చాలా స్తంభాలు, చిన్న చిన్న దేవుళ్ల విగ్రహాలు కనిపిస్తాయి. శివ విష్ణువుల మహిమలను చాటే శిల్పాలు కూడా ఉన్నాయి. మన్మథ హొండ అనే కోనేరు గురించి అయి ఉండాలి. ఇది చాలా పురాతనమైనది. విరూపాక్ష ఆలయ ఉత్తర భాగంలో ఉంటుంది. భక్తులు గుడిలోకి వెళ్లే ముందు స్నానం చేయడానికి దీన్ని ఉపయోగించేవారు. ఈ కోనేరు చుట్టూ అనేక చిన్న చిన్న దేవాలయాలు, స్తంభాలతో కూడిన వసారా ఉండేవి. తర్వాత మన దగ్గర స్టేకి డబ్బులు లేకపోతే ఇక్కడే అండి, టెంపుల్ ముందే ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం పడుకోవచ్చు అంట. సో ఆడ పడుకోవచ్చు. సో అదండి విరూపాక్ష టెంపుల్ గురించి మొత్తం చూపించాను, మొత్తం ప్రాపర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా నైట్ హింపి చూపిద్దాం. చూడండి, హింపి ఏం లేదండి, చాలా చిన్న ఊరు. యాక్చువల్ గా మనం ఉన్నదైతే మెయిన్ గా ఇప్పుడు నార్మల్ గా ఎలా ఉంటదండి, ఇప్పుడు వేరే దగ్గర నైట్ షాపింగ్ కి ఒక బజార్ ఉంటది కదా, సేమ్ అలాగా హింపీలో కూడా ఒక బజార్ ఉంటది. 4 సైడ్లు 4 గల్లీలు ఉంటాయి అంతే. ఆ హింపి విలేజ్ వరకు అయిపోతుంది. తర్వాత పక్కన చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్ళి అది కవర్ చేద్దాం పదండి. ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ లైన్ మొత్తం మనకి ఒకే ఒక లైన్ ఉంటది, అదంతా షాపింగ్ లైన్. సో వెళ్దాం పదండి, వెళ్ళి చూద్దాం. ఎంపీలో ఓల్డ్ బజార్ అని కూడా అంటారు. సో మనం ఇక్కడికి వచ్చిన ముందుకు గుర్తుగా ఇక్కడ టీ షర్ట్లు లేదంటే ఏదైనా డ్రెస్సెస్ ఇలాంటివి తీసుకోవాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఇంకంతే అండి, నార్మల్ గా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే మనకి ఎలా అయితే కనబడతాయో సేమ్ అలాగనే. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇవన్నీ చూడండి ఇక్కడ ఎంపీలో దొరికేది. ఇలాగా ఒక చిన్న గల్లీ ఉంటదండి, మరీ పెద్దది కూడా కాదు, ఒక 20 అడుగులు వేస్తే అయిపోయేది అంటది. సో ఇంకా దీంట్లోనే వీళ్ళు ఒక 10-15 షాపులు, 30 షాపులు అలా పెట్టేసి ఉన్నారు. ఇది చూడండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇక్కడ లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళే హ్యాండ్ మేడ్. సో ఇలా ఉంటది ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్లు ఇవన్నీ పైన ఉన్నాయండి, అది హైలైట్. కింద తినడానికి ఏం దొరకట్లేదు. ఏం తినాలనుకున్నా రూప్ టాప్ పైకి ఎక్కాల్సిందే. అంతే అండి, ఇంకా ఈ ఎండ్తో అయిపోయింది. సో ఇక్కడ ఈ కొంచెం వరకే మనం షాపింగ్ చేసుకోవడానికి దానికి దీనికి ఏమైనా కావాలంటే దొరుకుతుంది. ఆ తర్వాత ఇది ఈ పక్కన గల్లీలో అండి. సో ఇలా పక్కన కొన్ని గల్లీలు ఉంటాయి, ఒక 10-15. సో వీటిలలో తిరిగితే ఏంటంటే మనకి హాస్టల్స్, హోమ్ స్టేస్, లేదంటే రూమ్స్, ఇంకా తినడానికి ఫుడ్ ఇవి దొరుకుతాయి. ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి, రెస్టారెంట్లు అన్ని పైన ఉంటాయి అన్నమాట, రూఫ్ టాప్ రెస్టారెంట్లు. సో అడిగి ఏమైనా తిన్నా దొరుకుతుందా అని వెళ్ళి కూర్చొని తినేయటమే. సో మనం వెళ్ళి ఏమైనా తిన్నాము, ఆకలి అవుతుంది. ఇక్కడ ఇలా ఉంది, కాకపోతే దీంట్లో ఎక్కువ రేట్ చెప్తారు. సో మనం చూసుకొని ఎక్కడ తినాలా ప్రాపర్ గా, తక్కువలో దొరికే కాడ. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉందండి, పంచముఖి రెస్టారెంట్ అంట. సో వెళ్ళి ఏదో ఒకటి తిందాం. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఆకలి అవుతుంది. తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవటం ఇంకా.